ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు లక్ష్యం చేరుకోవాలంటే కృషి పట్టుదలతో పాటు సరైన శిక్షణ ఉండాలి. సివిల్స్ గ్రూప్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధించడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే స్థాపించిన అతి తక్కువ కాలంలోనే విష్ణు ఐఏఎస్ ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ పైన అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి గ్రూప్స్ చదివిన వారైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావచ్చా? ఇలాంటి మరిన్ని విషయాలను తెలియచేయడానికి విష్ణు ఐఏఎస్ నుంచి అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ మణి గారు, అలాగే సివిల్ ర్యాంకర్స్ మాధురి డిప్యూటీ కలెక్టర్, 6th ర్యాంకర్ అలాగే భరత్ చవాన్ ఆర్టీఓ మన స్టూడియోలో ఉన్నారు. అలాగే జూమ్లో శ్రీవిద్య గారు జాయిన్ అవుతున్నారు, ట్రెజరీ ఆఫీసర్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు కెరీర్ ఫెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మా ఫ్యామిలీ అందరూ కూడా ర్యాంక్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అంటే ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? ఫస్ట్లీ నా ఫ్యామిలీలో మేము ఇద్దరు సిస్టర్స్ అండి. మా మదర్, మా ఫాదర్ లేరు. సో ఐ వాజ్ సింగిల్ పేరెంట్ చైల్డ్ నేను. సో నన్ను చిన్నప్పటి నుంచి నన్ను చదివించడానికి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను జాబ్ మానేసి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. అప్పుడు కూడా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు, జాబ్ మానేసినా పర్వాలేదు అని చెప్పి. సో ఈ 2 years చాలా డిఫికల్ట్, ప్రిపరేషన్ అనేది చాలా డిఫికల్ట్ ఫేజ్ కదా. సో నాకు ఇంట్లో ఎప్పుడు టైం టు టైం నాకు మెంటల్ సపోర్ట్ బాగా అందించేవాళ్ళు. అండ్ అదే కదా మెంటల్. ఎస్ అండి. సో ఈ టఫ్ టైమ్స్లో మెంటల్ హెల్త్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండేలాగా నా పేరెంట్స్, నా సిస్టర్స్ నన్ను టైం టు టైం మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎఫర్ట్స్కి వర్త్ వాల్యూ దొరికినందుకు చాలా సంతోషించారు అందరూ. రైట్. సో హలో అండి. సో మీకు ఎలా ఉంది ఫ్యామిలీ సపోర్ట్, అలాగే ఎలా అనిపిస్తుంది? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ రిజల్ట్స్ వచ్చాయి 2 days బ్యాకే. సో చాలా హ్యాపీగా ఉన్నారు మా పేరెంట్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవ్రీవన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ నాకు ఈ ప్రిపరేషన్లో చాలా యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యాను. సో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ రాస్తూ వస్తున్నాను. మధ్యలో అన్ని ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు వచ్చి కొన్ని ఎగ్జామ్స్ లాస్ట్ వరకు రాలేకపోయేవాడిని. ఆ టైంలో మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఎస్పెషల్లీ మా ఫాదర్, మా మదర్ ఇద్దరు నా బిలీఫ్ చూసి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనే మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అయింది. సో అందుకోసం నా ప్లానింగ్ స్టిక్ ఆన్ అయ్యి నేను సక్సెస్ అవుతానని భావించాను మేడం. సో అందుకోసం ఈరోజు ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే మీరు కంటిన్యూగా రాస్తూనే ఉన్నారు కదా, ఎలా బ్యాలెన్స్ చేశారు? యాక్చువల్గా నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను అనే దాని గురించి బాగా ఆలోచించాను మేడం. సో అక్కడ నాకు అర్థమయ్యేది, నేను ఆన్సర్ రైటింగ్లో కాస్త ఇదవుతా ఉంది, నేను కొంచెం డెవలప్ చేసుకుంటే ఇంప్రూవ్ అవుతాను అనుకున్నాను. సో అదేవిధంగా నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను మేడం, సార్ వాళ్ళు టెస్ట్ సిరీస్ కావచ్చు. సో అక్కడ నాకు టెస్ట్ సిరీస్లో సార్ వాళ్ళు నాకు ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి నాకు ఎక్కడ నాకు మిస్టేక్ అవుతుంది, సో ఇది మనం అడ్రస్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పేవారు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేది. సో మనం రైట్ ట్రాక్లోనే ఉన్నాం, ఇంకొన్ని ఎఫర్ట్స్ కనుక పెడితే సక్సెస్ అవుతామని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. దానివల్ల ఈసారి సక్సెస్గా అయ్యాను మేడం, చాలా హ్యాపీ. సో హలో సార్, అంటే ఫైనల్లీ విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి అంటే ఇప్పటి వరకు మీరు ఎంతమందిని క్లియర్ చేశారు? ఈ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం స్థాపించిందండి. ఇంతకుముందు నేను ఒక ఇండివిజువల్ ఫ్యాకల్టీలో క్లాసెస్ చెప్పేవాడిని. ఒక 3 years క్రితం ఒక ఇండిపెండెంట్ అంటే ఒక అకాడమీ ఎస్టాబ్లిష్ చేశాము. మెయిన్లీ బికాస్ స్టూడెంట్స్కి మెంటర్షిప్, హ్యాండ్ హోల్డ్ అప్రోచ్ లేదని చెప్పేసి. సో ఈ 3 years కాలంలో ఒక 70 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ర్యాంక్, లాస్ట్ ఇయర్ మాకు ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఉమాహారతి, ఆల్ ఇండియా ర్యాంక్ 110 ఇలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి మొన్న మాకు. ఇప్పుడు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మాధురి డిప్యూటీ కలెక్టర్, మన చౌహాన్ ఆర్టీఓ ఆఫీసర్, అలా మొత్తం 32 సర్వీసెస్ మాకు వచ్చాయి ఈసారి. సో చాలా సంతోషంగా ఉంది అది. ఓకే. సో హలో మ్యామ్. సో మెయిన్గా అంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ అంటే ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? ఇండివిజువల్ కేర్ అండి. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ దారిలో వెళ్ళాలి అనేటప్పుడు పర్సనల్ గైడెన్స్ దొరకదు. వాళ్ళు ఇండివిజువల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఒక్క అభ్యర్థికి ఏ లోటుపాటు ఉందో దాన్ని కనిపెట్టి ఒక 1-to-1 మెంటర్షిప్ అనేది బాగా హై లెవెల్లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. సో ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క లోటుపాట్లను తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే విధంగా ఈ మెంటర్షిప్ వెళ్తూ ఉంటుంది. క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ కానీ, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, అంటే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి రోజు నుంచి సెలెక్షన్ అయ్యేంత వరకు వాళ్ళ వెనుకనే ఉండి నడిపించి ఇలా చేయాలని చెప్తూ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ని తీసుకొస్తూ ది బెస్ట్ కోచింగ్ వాళ్ళకి అందించడంలో
ముందుకు వెళ్తూ ఉంటామండి. ఇదే మేము ఫాలో అయ్యే ఒక ఫార్ములా. సో జూమ్లో కూడా శ్రీవిద్య గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో శ్రీవిద్య గారు, హౌ ఆర్ యూ? ముందుగా చెప్పండి, అసలు అంటే ఇంటర్వ్యూ సపోర్ట్ ఎక్కడ తీసుకున్నారు మీరు? రైట్, మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో సార్, అంటే ఇప్పటివరకు ఇంతమందిని క్లియర్ చేశాను అని చెప్పారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు ఉన్నారు మీ పక్కన. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి టాలెంట్ అనేది ఉంటుంది. సో ప్రత్యేకంగా మాధురి గురించి కానీ, సో భరత్ గారి గురించి కానీ అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళలో ఏంటి ప్రత్యేకత? భరత్ చౌహాన్ తీసుకుంటే ఏంటంటే అండి, ఈ ఎగ్జామ్కి పట్టుదల అనేది చాలా చాలా ముఖ్యం. అలుపెరగని పట్టుదల. భరత్ చౌహాన్ ఒక 4-5 years నుంచి చాలా కష్టపడుతున్నాడు. ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల దగ్గర దాకా వస్తున్నాడు, మిస్ అవుతుంది, దగ్గర దాకా వస్తుంది, మిస్ అవుతున్నాడు. బట్ ఇతని పెట్టే కష్టంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సో అంత అలుపెరగని అంత పట్టుదలతోనే చేసినప్పటికీ కూడా రావట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రాపర్ మెంటర్షిప్ కానీ, ప్రాపర్ గైడెన్స్ కానీ, ఆ యొక్క పట్టుదలకి జోడీ అయితే మాత్రం ఖచ్చితంగా విజయం వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉండే. 4 years 5 years ఓకే, దట్టు పేషెన్స్ కూడా చాలా అవసరం. అవును. సో ఆ పేషెన్స్ ఒకటి, ఆ దృఢత్వం ఒకటి భరత్ చౌహాన్ దగ్గర ఉంది. సో మాధురి వచ్చేసరికి మాధురి స్మార్ట్ వర్క్ చేస్తుంది బాగా. అంటే ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఆ కేటగారికల్ డిస్టింక్షన్ చేయగలదు తనదు. సో ఏదో మనం చదువుకుంటూ వెళ్ళిపోయామా అన్నది కాకుండా ఎగ్జామ్ ఓరియంటేషన్ చాలా చక్కగా ఉంది. సో విత్ ఇన్ 1 yearలో తను యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఉంటూనే మొట్టమొదటి అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక తక్కువ 25 yearsలోనే డిప్యూటీ కలెక్టర్ రావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇవి రెండు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చాలా గొప్ప విషయాలు. ఓకే, సో సివిల్స్ అంటేనే చాలా కష్టం, దీనికి పేషెన్స్ కూడా చాలా అవసరం. ఒకసారి రాసినా మళ్ళీ ఒకటి పోయినా మళ్ళీ 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 రాయాలి. అలా ఎన్ని క్లియర్ అయ్యే వరకు అన్నీ రాస్తూనే ఉండాలి. సో ఈ టైం పీరియడ్ అనేది ఎక్కువ తీసుకుంటుందని చాలామంది బిలీవ్ చేస్తారు. కానీ మీరు అంటే ఇవి ఆల్రెడీ ముందే మీరు చేసే ముందే తెలుసుకుని ఉంటారు. అవునండి. ఎలా చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? సివిల్ సర్వీసెస్ చూస్ చేసుకోవాలని నేను చిన్నప్పుడే డిసైడ్ అయ్యానండి. ఓకే. ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగింది మారేడుమిల్లి అనే ఒక గ్రామంలో పెరిగానండి. ఓకే. సో అక్కడ తెలిసే ఉంటుంది కదా, చాలా చాలా కష్టాలు ఎదుర్కొనే ప్రజలు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫేస్ చేశాను. సో అక్కడ సివిల్ సర్వెంట్ అంటే ఐటీడీఏ పిఓ ఆఫీసర్ చాలా హెల్ప్ చేస్తారనమాట. సో అవన్నీ చూస్తూ పెరిగిన నాకు ఎడ్యుకేషన్ అవనివ్వండి, హెల్త్ కేర్ అవనివ్వండి, ఎందులోనైనా ఇంప్రూవ్మెంట్ కావాలి, మనం కూడా ప్రజలకు సహాయపడాలి అంటే సివిల్ సర్వీస్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుందని నాకు అర్థమైంది. సో నేను చిన్నప్పటి నుంచి నాకు బలంగా ఉందండి నేను సివిల్ సర్వీస్లోకే వెళ్ళాలి అని. సో నా గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years వర్క్ చేసి నేను ఇంకా జాబ్ వదిలేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. సో తెలుసు నాకు డిఫికల్ట్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ పడుతుందో వి డోంట్ నో. అయినా సరే నేను ఖచ్చితంగా ఇందులోకే వెళ్ళాలి అని చెప్పి చదివానండి పట్టుదలతో. బై గాడ్స్ గ్రేస్ ఏపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిందండి. మాధురి విషయం వచ్చేసరికి వాళ్ళ మదర్ని మనం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మాధురికి ఒక 5 years ఉన్నప్పుడే తన ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారనమాట. సో మళ్ళీ వీళ్ళు 3 అమ్మాయిలు, మీకు తెలుసు ఒక 30 years బ్యాక్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, ప్యాట్రియార్కల్ సిస్టమ్. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళ మదర్ నాకు పరిచయం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఈ 3 అమ్మాయిలని పెంచడం, తను కూడా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం, అలా పెంచి వీళ్ళని NIT ప్లస్ Group 1 ఆఫీసర్, ఇంకో సిస్టర్స్ కూడా మంచి పొజిషన్లో సెటిల్ చేసింది అనమాట వీళ్ళ మదర్. సో హర్ సక్సెస్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డెఫినెట్లీ. ఓకే. సో మీరు చెప్పండి, ఇప్పటివరకు మాట్లాడుతూ ఆల్మోస్ట్ 4-5 years వరకు మీరు అలా పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అలా చేస్తూనే ఉన్నారని ఆల్రెడీ విష్ణు గారు చెప్పారు. సో కానీ మనం ఎంత చేసినా స్ట్రెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? ఎస్ మ్యామ్, యాక్చువల్గా నేను ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి కాస్త డిమోటివేట్ అవుతాం మేడం. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని మనము ఓవర్కమ్ చేసి చేయడానికి కాస్త సెల్ఫ్ మోటివేషన్ కూడా ఉంటుంది మేడం. దాంతోపాటు కొంచెం మనకి మన మెంటర్స్ కానివచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కాస్త లేదు మనం రైట్ పాత్లో వెళ్తున్నాం కాబట్టి మనం వెళ్ళే పాత్ కరెక్టే, చిన్న మార్పులు చేసుకుంటే అవుతాం అని చెప్పినప్పుడు మనలో మోటివేషన్ కూడా, కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది మేడం. సో దానికి నేను చేసింది ఏంటంటే టెస్ట్ సిరీస్ రాసేవాడిని మేడం. సో టెస్ట్ సిరీస్లో నన్ను ఎవాల్యుయేట్ చేసుకునేవాడిని. ఎలా అంటే ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అది? అంటే టైమింగ్ ఏమైనా టైం టేబుల్ పెట్టుకున్నారా? అంటే సార్తో మాట్లాడేవాడిని. సో సార్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేవారు. సో ఆ క్వశ్చన్స్ నేను రాసేవాడిని. సో అది క్వశ్చన్స్ మళ్ళీ పంపించేవాడిని. సో దట్ ఎవాల్యుయేషన్ చేసేవారు. సో మనం ఎలా ఉంది, మన మార్కింగ్ కూడా ఇచ్చేవారు. సో మనం వెళ్తున్న పార్ట్ కరెక్టేనా,
సో మన మార్క్స్ కరెక్ట్గా వస్తున్నాయా అనే దాని మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తాను మేడం. ఓకే, సో అలా అంటే డేలో ఎన్ని టైమ్స్ పెట్టుకునే వాళ్ళు మీరు? ఎస్ మ్యామ్, నేను ఒక 5 hours చదివేవాడిని, 3 hours రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని మేడం. 3 hours? 3 hours రైటింగ్. ఎందుకంటే ఇప్పుడు ఉండే కాంపిటేటివ్లో సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, మెయిన్స్ అనేది చాలా కీలకం మేడం. సో అందులో నువ్వు ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ వర్క్ చేస్తే మన ప్రెజెంటేషన్ అనేది మనం చాలా ఇంప్రూవ్ అవుతుంది మేడం. సో అందుకోసం నేను కొంచెం ఎక్కువ మెయిన్స్ మీద, ఆన్సర్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. ఓకే, అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేది. ఓకే, సో మాధురి గారు, సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీరు అంటే స్కెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు, అంటే ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నారు, మీరు ఎలా చేసుకున్నారు? ఓకే, సో డెఫినెట్లీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ప్లానింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను జాబ్ చేస్తూనే నా ఇనిషియల్ స్టేజెస్ జాబ్ చేస్తూనే? అవునండి. ఎన్ని అవర్స్ చేసేవాళ్ళు జాబ్? జాబ్ చేసేటప్పుడు ఎక్కువ అవర్స్ తీయలేకపోయానండి, హార్డ్లీ ఒక 3 hours మాత్రమే తీయగలిగేదాన్ని. అది ఒక స్టీల్ ప్లాంట్ అండి, సో అక్కడ వర్కింగ్ అవర్స్ చాలా హెక్టిక్గా ఉంటాయి. సో హార్డ్లీ 3 hours మాత్రమే తీయగలిగేదాన్ని. అప్పుడు నేను ఆ టైంలో NCERTs కంప్లీట్ చేసుకున్నానండి. ఆ తర్వాత 2021 October ఎండింగ్కి ఐ క్విట్ మై జాబ్. ఆ తర్వాత నేను ఫుల్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక పర్ డే 6 to 8 hours కంప్లీట్గా ప్రిపరేషన్కే కేటాయించేదాన్నండి. సో న్యూస్ పేపర్తో స్టార్ట్ చేసేదాన్ని. తర్వాత స్టాండర్డ్ బుక్స్ అన్నీ బాగా చదివిన తర్వాత వాటి నుంచి నోట్స్ తయారు చేసుకున్నాను. దాని తర్వాత ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి నేను PYQ సాల్వ్ చేయడం, మార్క్స్, టెస్ట్ సిరీస్. కానీ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది కదా మీకు బిట్వీన్, అంటే ఇప్పుడు జాబ్కిను ప్లస్ ఎడ్యుకేషన్కి కూడా. ఓకే, అది ఇది అంటే బ్యాలెన్స్ ఎలా చేయగలిగారు మీరు? అంటే గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్ వచ్చేసరికి ఇంకా ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ అండి. సో ఇంకా జాయిన్ అయిపోయాను. బట్ నాకు ముందు నుంచి ఉంది సివిల్ సర్వీసెస్కి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి. వర్కింగ్ అవర్స్ 9 hours వరకు ఉండేది. సో మిగిలిన అవర్స్లో రూమ్కి వచ్చిన తర్వాత నేను ఎలాగన్నా సరే చదవాలని చెప్పి కూర్చునేదానండి. బట్ ఇంకొంచెం ప్రిపరేషన్ డెవలప్ చేయాలంటే నేను ఎక్కువ అవర్స్ తీయాలి అని అర్థమైంది. మేనేజ్ చేయడం కష్టమైందండి నాకు. అదే అంటున్నా, మేనేజ్ చేయడం చాలా, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇండస్ట్రీ కాబట్టి అక్కడ కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉండేదండి. సో అంత వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కువ అవర్స్ తీయలేకపోతున్నాను, సివిల్స్ సాధించడం నాకు కష్టం అవుతుంది అని చెప్పి ఇంకా రిస్క్ తీసుకుని నేను జాబ్ రిజైన్ చేసేసానండి. ఓకే, సో రిజైన్ చేసేసి ఇంకా 21 ఎండింగ్ నవంబర్ నుంచి ఫుల్ టైం ప్రిపరేషన్ ఇంకా మొత్తం ఇంట్లోనే కూర్చుని ప్రిపేర్ అయ్యేదాన్ని. ఓకే, ఆ టైంలో అంటే మీ మదర్ కూడా యాక్సెప్ట్ చేశారు? మా మదర్ యాక్సెప్ట్ చేశారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు నేను UPSC సివిల్ సర్వెంట్ అవ్వడానికే నేను ప్రయత్నిస్తానని చెప్పి. సో నేను రిజైన్ చేస్తాను అనగానే సరే మేము సపోర్ట్ చేస్తాము, నువ్వు చదువుకో, కష్టపడి క్లియర్ చేస్తావు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేశారండి. నైస్. సో సార్ మీరు చెప్పండి, విష్ణు IAS అకాడమీ అంటే ప్రత్యేకత గురించి ఆల్రెడీ మ్యామ్ చెప్పారు. సక్సెస్ మంత్ర ఏంటంటే ఏం చెప్తారు? మెంటోర్షిప్ అండి. ప్రతి స్టూడెంట్కి అందుబాటులో ఉంటాం మేము. అంటే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు చాలా ఆశతోని, ఇప్పుడు మన మాధురి విషయం తీసుకుంటే జాబ్ రిజైన్ చేసి వచ్చింది తను. సో జాబ్ రిజైన్ చేసి వచ్చి చాలా పెద్ద సాక్రిఫైస్ చేసింది. ఇలాంటి వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ మెంటర్షిప్ ఉంటే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. తను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 4-5 years నుంచి మన భరత్ చౌహాన్ ప్రిపేర్ అవుతున్నాడు, దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒక పక్కన ఒక ఫ్యాకల్టీ ఉండి, ఆ ఫ్యాకల్టీ హ్యాండ్ హోల్డ్ అప్రోచ్తోని ఈ కేటగారికల్గా ఇది చదవాలి, ఇది చదవకూడదని మనం క్లియర్గా చెప్పామంటే సరిపోతుంది అన్నమాట. సో ఆ పర్టికులర్ మెంటర్షిప్, హ్యాండ్ హోల్డ్ అప్రోచ్ అనేది విష్ణు IAS అకాడమీ యొక్క ముఖ్యమైనటువంటి ఐడియాలజీ. సో ఆ ఉద్దేశంతోనే మేము ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఉమాహారతి కూడా మాకు ఆల్ ఇండియా ర్యాంక్ 3 లాస్ట్ జూన్లో వచ్చింది రిజల్ట్స్ UPSCలో. సో అలా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఓకే, నైస్ సార్. ఇప్పుడు సక్సెస్లో ఉన్నారు మీరు కూడా బాగా. సో మ్యామ్ మీరు చెప్పండి, ఫ్యాకల్టీ గురించి ప్రతి అకాడమీలో కానీ యూనివర్సిటీలో కానీ ప్రతి ఒక్క దగ్గర ఫ్యాకల్టీ మా దగ్గర ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తూ ఉంటారు. మీ దగ్గర ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. ఎందుకంటే ఈ ఫ్యాకల్టీ కూడా ఒకప్పుడు ఆస్పిరెంట్సే. వాళ్ళ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు మన విష్ణువర్ధన్ సార్ కానీ ఎవరిని తీసుకున్నా, ఎంత సీనియర్ ఫ్యాకల్టీని తీసుకున్నా వాళ్ళు కూడా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళే. అండ్ దట్ ఒక 20+ years వరకు ఎక్స్పీరియన్స్ ఉండి టీచింగ్లోనే ఉన్నవాళ్ళు, వేరియస్ ఎగ్జామ్స్కి టీచ్ చేసిన వాళ్ళు. సో ఒక సగటు విద్యార్థికి ఏం అవసరం ఉందో వాళ్ళు తెలుసుకొని చెప్పగలరు. ఆ విధమైన ఫ్యాకల్టీ సీనియర్ సార్ కానీ, రసూల్ సార్, నేను SNT ఫ్యాకల్టీ, ఇంకా విష్ణువర్ధన్ సార్ 12+ years నుంచి ఎక్స్పీరియన్స్తో ఇలా టీచ్ చేస్తూ ఒక బెస్ట్ ఫ్యాకల్టీస్ మాత్రం UPSC కానీ, TSPSC కానీ, APPSC కానీ ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉంటామండి. ఓకే, సో భరత్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి మనం కంపల్సరీ ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు
అంటే పర్టికులర్గా ఏం చదవాలి అనేది కన్ఫ్యూజ్లో ఉంటారు చాలామంది. అంటే మీరు ఏ బుక్స్ రిఫర్ చేశారు? ఎస్ మ్యామ్, ఇప్పుడు మన సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ మేడం, ఫస్ట్ మనం మొత్తం సిలబస్ అనాలిసిస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మేడం. సో సిలబస్ అనేది మనకి చాలా కీ రోల్, అండర్స్టాండ్ చేసుకొని మనం ఎంత చదవాలి, ఎలా చదివితే బెటర్ అనేది చూసుకోవాలి మేడం. సో నేను పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ స్టడీస్ ఉంటుంది మేడం మనకి పేపర్ అంతా. సో ఆ జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్లో మనకి బెటరో ఆ సబ్జెక్ట్ మీద తీసుకునేవాడిని. సో అందులో పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ కానీ, సో హిస్టరీకి స్పెక్ట్రమ్ కానీ, సీనియర్ సార్ బుక్ మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి, ఇలా కొన్ని మంచి స్టాండర్డ్ బుక్స్ పెట్టుకొని ఇంటర్నెట్ కూడా యూస్ చేసుకునేవాడిని. కొన్ని లీడ్ ఆర్టికల్స్ వస్తాయి మన హిందూ న్యూస్ పేపర్లో కూడా వచ్చే ఆర్టికల్స్ని, వీటి కూడా యాడ్ చేసుకునేవాడిని మేడం. ఓకే. సో అలా నేను బోత్ కరెంట్ అఫైర్స్తో పాటు మన ఫ్యాక్చువల్ డేటా రెండింటిని కంబైన్ చేసుకొని చదివేవాడిని. ఓకే. సో దట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం యాడ్ చేస్తే ప్రెజెంటేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో చేసేవాడిని. ఓకే. అంటే పర్టికులర్గా అంటే ఈ కన్ఫ్యూజ్ అనేది చాలా మందిలో ఉంటుంది, చదవాలని ఉంటుంది కానీ బట్ ఏవేవి రిఫర్ చేయాలనేది తెలియదు. సో మాధురి గారు మీరు చెప్పండి, అంటే సివిల్ సర్వీస్ మీరు అటెంప్ట్ చేశారు? నేను అటెంప్ట్ చేశానండి. నా ఫస్ట్ అటెంప్ట్ 2022లో ఇచ్చాను. కాకపోతే అది నేను జాబ్ రిజైన్ చేసిన జస్ట్ ఫ్యూ మంత్స్కే ఇచ్చేసానండి. సో నేను బేసిక్ ప్రిపరేషన్ కంప్లీట్ కాకుండా ఇచ్చాను. సో క్లియర్ అవ్వలేదండి. 23లో మళ్ళీ ఇచ్చానండి, కానీ బికాస్ ఆఫ్ మై మైనర్ మిస్టేక్స్ నేను ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదండి. సో తర్వాత ఏపీపీఎస్సీ ఈ గ్యాప్లో ఆ ప్రాసెస్ కంటిన్యూ అయ్యి ఇది క్లియర్ అయిందండి. ఓకే. సో దానికి కూడా అంటే ఇయర్ గ్యాప్లో కూడా ఆ టైంలో కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది కదా? డెఫినెట్లీ అండి, చాలా స్ట్రెస్ ఉండేదండి. ప్రతి ఫెయిల్యూర్ ఆ డే అంతా చాలా లో ఫీల్ అయ్యేదాన్ని. ఎగ్జామ్స్ క్లియర్ అవ్వట్లేదని కొన్నిసార్లు ఏడ్చేదాన్ని కూడా. మా సిస్టర్స్, మా మదర్ వచ్చి పర్వాలేదు నెక్స్ట్ మళ్ళీ రాద్దు కానీ అని చెప్పి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. స్ట్రెస్ అనేది డెఫినెట్గా చాలా ఉంటుందండి యూపీఎస్సీ ప్రిపరేషన్లో. ఓకే. సో మీరు చెప్పండి, స్ట్రెస్ ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పారు. సో మెయిన్గా అంటే ఇప్పుడు ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు, కంపల్సరీ మేము ప్రిపేర్ అవ్వాలి అని సన్నద్ధం అవుతున్న వారికి చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? మేడం చూసుకుంటే ఈసారి నోటిఫికేషన్ చాలా ఫాస్టెస్ట్ నోటిఫికేషన్ మేడం. ఏపీపీఎస్సీ కూడా 11 మంత్ టైంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసే లోపల 11 మంత్లో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసిన నోటిఫికేషన్ మేడం ఇది. సో ఇది చాలా ఇన్స్పిరేషనల్ మేడం యాక్చువల్గా. సో చాలామంది ఆస్పిరెంట్స్ కూడా గ్రూప్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం ఇప్పుడు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ సిలబస్ అనేది ఫస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత మనకంటూ మనం ఒక మైక్రో నోట్స్ అనేది తయారు చేసుకోవాలి మేడం. సో ప్రతి టాపిక్ గురించి ఒక మైక్రో నోట్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే అది మనకి 3 స్టేజెస్లో ఉపయోగపడుతుంది మేడం. ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది, మెయిన్స్లో ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. సో మనకు కూడా క్లారిటీ వస్తుంది మేడం. సో మాధురి గారు మీరు చెప్పండి, అంటే మెయిన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి? మెయిన్స్ అంటే మొత్తం ఆన్సర్ రైటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ మనం ఎంత స్ట్రెంథెన్ చేసుకుంటే మన స్కోర్, మన క్యాడర్ అనేవి అంత బెటర్గా వస్తాయి. సో ఆన్సర్ అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ తర్వాత కదా, సో ఆ టైంలో చూసుకుందాం అని అనుకుంటే మనం మెయిన్స్ క్లియర్ చేయడం చాలా కష్టం అవుతుందండి. సో ఫస్ట్ నుంచి అంటే మీరు సైకిల్ స్టార్టింగ్ నుంచి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డైలీ ఒక రోజుకి ఒక 2 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ రోజు ఆన్సర్ రైటింగ్తో టచ్లో ఉంటే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా యూస్ అవుతుందండి. సో ఆన్సర్ రైటింగ్కి డైలీ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ న్యూస్ పేపర్ చదువుతాం, న్యూస్ పేపర్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ పర్టికులర్ టాపిక్స్ మీద అటెంప్ట్ చేయడానికి ట్రై చేయడం, ఇలా నేను డైలీ ఆన్సర్స్ రాసేదానండి. అది నా ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ టెస్ట్ సిరీస్లో వాళ్ళు మాకు చెప్తారు ఈ ఇంప్రూవ్మెంట్స్ చేసుకో అని చెప్పి. నేను సార్తో మాట్లాడేదాన్ని, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సార్ ఇక్కడ కంక్లూజన్ మాడిఫై చెయ్యి, ఈ ఎగ్జాంపుల్ మాడిఫై చెయ్యి, కేస్ స్టడీ పెట్టు అలా చెప్పేవారు. సో నేను అవన్నీ టైం టు టైం నా ఆన్సర్స్లో సార్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇంబైబ్ చేసుకునేదాన్ని. దానివల్ల నా ఆన్సర్స్ స్టార్టింగ్కి ఎండ్కి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. సో ఆన్సర్స్ మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుని ఎంత క్వాలిటీ ఆన్సర్స్ రాయగలిగితే మన సక్సెస్ రేట్ అంతా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే, రైట్ మ్యామ్. మీరు చెప్పండి, అంటే ఫ్యాకల్టీ పరంగా ఎలా ఏంటి అనేది మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యాకల్టీస్ ఎంతమంది ఉన్నారు మ్యామ్ మీ దగ్గర? నియర్లీ ఒక 20 వరకు ఉన్నారండి. ఎందుకంటే వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. యూపీఎస్సీలో తీసుకుంటే ప్రిలిమ్స్ కోసము, మెయిన్స్ కోసం, ఇంటర్వ్యూ కోసం. స్టేట్ సర్వీస్ దగ్గర తీసుకుంటే దానికోసం మెటీరియల్ ప్రిపేర్ చేయడము, ఇంకా పేపర్ ఇవాల్యుయేషన్ భరత్ గారు చెప్పినట్టు వాళ్ళు ఇవాల్యుయేట్ చేసిన కాపీస్ని ఎవరికైతే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవి చెప్పడానికి, ఇంటర్వ్యూస్ చేయడానికి, మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి, సబ్జెక్ట్లో అన్ని ఇప్పుడు సిలబస్లో ఉన్న పాలిటీ కోసం సంతోష్ రావు సార్, హిస్టరీ కోసం సీనయ్య సార్, జనరల్ ఎస్ఏ కోసం విష్ణువర్ధన్ సార్, ఎకానమీ కోసం ఫణీశ్వరరావు సార్ అండ్ ప్రభాకర్ చౌటీ సార్, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం మై సెల్ఫ్ మనీ మ్యామ్. సో ఇటువంటి ఫ్యాకల్టీస్ అందరూ ఇక్కడ ఉన్నారండి. సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ దీంట్లో చెప్తున్నారు. ఇంకా
కోర్స్ సర్వీసెస్ కోర్స్ డీటెయిల్స్ కోసం చూస్తే పర్టికులర్గా ఏపీపీఎస్సీ కోసం ఇప్పుడు మన దగ్గరే ర్యాంకర్స్ ఉన్నారు, వీళ్ళే ప్రూవ్ చేసి ఉన్నారు. ఎస్. సో ఫర్దర్గా ఇంకా రాబోయే ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసామండి. అంటే ప్రిలిమ్స్ దగ్గర నుంచి ఇప్పుడు షార్ట్ నోట్స్ వాళ్ళే ప్రిపేర్ చేసుకునే కష్టం లేకుండా మేమే ప్రిపేర్ చేసి ఇవ్వడం, డైలీ క్లాసెస్ కండక్ట్ చేయడము, వాళ్ళని పుష్ చేసి ఎవ్రీ వీకెండ్లో సాటర్డే అండ్ సండే కూడా ఎగ్జామ్స్ పెట్టడము, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పెట్టడము, దాంట్లో ర్యాంక్ లిస్ట్ ఇవ్వడము, దానిపైన వాళ్ళకి గైడెన్స్ టిప్స్ ఇవ్వడం, ఇటువంటి ఒక ఇండివిజువల్ కేర్ తీసుకుంటూ ఆ అప్రోచ్లో వెళ్తూ ఉంటామండి. ఓకే, అంటే మిమ్మల్ని అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ సార్ని అడిగారు, ఎలాంటి ఈ సక్సెస్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? సో ఆల్రెడీ ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు మీ దగ్గర. డెఫినెట్లీ చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు కూడా టీచర్కి ఎప్పుడు ఆనందం వస్తుందంటే తన విద్యార్థి సక్సెస్ సాధించిన వెంటనే. ఎస్. సో ఇన్స్టిట్యూట్ పెట్టి సార్ గారు ఇన్స్టిట్యూట్ పెట్టి ఒక 3 years అయినప్పుడు అప్పటి నుంచి కూడా సక్సెస్ రేట్ తీసుకుంటే 70+ వరకు ఉందండి. ర్యాంకర్స్ని తీసుకుంటే ఇంతవరకు యూపీఎస్సీ, స్టేట్ సర్వీస్, ఏపీపీఎస్సీ కలిపి 100+ వరకు ర్యాంక్స్. సో వాళ్ళ సంతోషం, వాళ్ళ విజయం చూసే మాకు కూడా సంతోషమే. సో మాధురి గారు మీరు చెప్పండి, అంటే సివిల్ సర్వీసెస్ కంప్లీట్ చేశారు, ఇప్పుడంటే సొసైటీ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? సివిల్ సర్వీసెస్లోకి ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత మనకి వాస్ట్ స్పియర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేయడానికి అవకాశం దొరుకుతుందండి. నా సాధ్యమైనంతలో నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను వన్స్ ఐ ఎంటర్ ద సర్వీస్ నేను ఏమనుకుంటున్నా అంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చాలా మందికి ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఎఫర్ట్ చేయలేకపోతున్నారండి. సో డెఫినెట్లీ ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ చాలా మంచి స్కీమ్స్ తీసుకొచ్చింది ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు అమ్మఒడి, వసతి దీవెన అవన్నీ ఉన్నాయి కదండి. అలాంటి స్కీమ్స్ ఇంకా డీపర్గా పెనెట్రేట్ అయ్యి బెనిఫిషియరీస్ అందరూ ప్రాపర్గా వాటిని యూటిలైజ్ చేసుకుని మన స్టేట్ ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఇంప్రూవ్ అవ్వడానికి నేను ఎలా సహాయపడగలుగుతానో, నేను ఎలాంటి మార్పులు తీసుకురాగలుగుతానో వాటి కోసం నేను ఎక్కువ డెడికేటెడ్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నానండి. అది నా ఫీల్డ్ ఆఫ్ లైక్ గ్రేట్ ఇంట్రెస్ట్ అండి. నైస్. సార్ మీరు ఈ ఇన్స్టిట్యూట్ని ఎందుకు పెట్టడం జరిగింది? నేను యూపీఎస్సీకి 4 attempts ఉండేయండి, ఒక 1 decade బ్యాక్. అప్పుడు 4 attempts ఉండే అనమాట. ఆ 4 attemptsలో 3 times నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. దగ్గర దాకా వచ్చి నాకు ఢిల్లీ దాకా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పటికీ కూడా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది నాకు. తర్వాత నాకు సెంట్రల్ గవర్నమెంట్లో పలు జాబ్స్ వచ్చాయి, లైక్ కెనరా బ్యాంక్లో మేనేజర్ లాగా జాబ్స్ వచ్చాయి. బట్ నాకు ఆ రోజు అర్థమైంది ఏంటంటే అంత కష్టపడి 4 attempts ఇస్తే 3 times ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎందుకు రాలేదని ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నప్పుడు స్టూడెంట్కి ఏం కావాలో అది ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఏముందో అది ఇస్తున్నారు బయట. సో వాళ్ళకి ఏం కావాలి అని అంటే హ్యాండ్ హోల్డ్ అప్రోచ్, మెంటర్షిప్ 24/7 అందుబాటులో ఉండే విధంగా, యాక్సెసిబుల్గా ఉండే విధంగా ఒక ప్రాపర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉండాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి అకాడమీ ఇది. సో అది అకాడమీ పెట్టినప్పటి దగ్గర నుంచి మాకు సంకీర్త్, మృగేందర్ లాల్, ఇట్స్ ఏ వెరీ గుడ్ రికార్డ్ ఆఫ్ ర్యాంక్స్ మాకు వచ్చాయి. ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో, ఐపీఎస్ పొజిషన్లో, ఐఏఎస్ పొజిషన్స్లో, గ్రూప్ 1 ఆఫీసర్స్ లాగా. సో పర్పస్ సర్వ్ అయిపోయింది. అంటే వీఆర్ ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము మేము 100% వాళ్ళకి మేము అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళు ముందుకు వచ్చారు అని అంటే మాత్రం మా దగ్గర నుంచి 100% సపోర్ట్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, అందరికి తెలిసిపోయింది అది. సో ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మాత్రం వీఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ డూయింగ్. ఓకే. సో మొత్తానికి గ్రూప్స్కి అంటే ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు అడ్వైస్? నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మన మాధురి ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ మదర్ కోసం, వాళ్ళ మదర్ పడ్డటువంటి కష్టాన్ని తను ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసేసుకొని తను కష్టపడి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి డిప్యూటీ కలెక్టర్ లాగా చేస్తూ ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా మళ్ళీ ఉంది. అంటే మనం తల్లిదండ్రులకు ఏదైనా గొప్ప విజయం, గొప్ప సంతోషం ఇవ్వాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి వెపన్, మన దగ్గర ఉన్నటువంటి టూల్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అనే వెపన్ని వాడి మనం మన పేరెంట్స్ని సంతోషపరచాలి అని అంటే ఇలాంటి ఎగ్జామ్స్, అంటే గ్రూప్స్ అనే అనను, అది ఏదైనా సరే వాళ్ళని సంతోషపెట్టే విధంగా మనం అనేది వాళ్ళు మనకు జీవితం ఇచ్చారు కాబట్టి వాళ్ళని సంతోషపెట్టడం మన బాధ్యత. ఓకే, విష్ణు ఐఏఎస్ అకాడమీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్.